నమస్కారం. ఈరోజు మనం మనస్తత్వశాస్త్రంలో ఒక చాలా ఆసక్తికరమైన కోణం గురించి మాట్లాడుకుందాం. ఇది మనల్ని మన వ్యక్తిగత ఆలోచనల చట్రం నుండి బయటకు తీసుకువచ్చి, మన చుట్టూ ఉన్న సమాజం మన ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. ఈ ప్రయాణాన్ని మనమొక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు మానసిక ఆరోగ్యం అనగానే మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది? బహుశా మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంతేనా? కానీ కథ అంతటితో అయిపోతుందా? మరి మన చుట్టూ ఉన్న ప్రపంచం సంగతేంటి? మన సమాజం, మన పరిస్థితులు, మన మానసిక స్థితి మీద ఏ ప్రభావం చూపవా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం సాంప్రదాయ మనస్తత్వ శాస్త్రం ఎక్కడ ఆగిపోయిందో చూడాలి. ఎందుకంటే ఆ పరిమితులే ఒక కొత్త ఆలోచనకు దారితీశాయి. ఇక్కడ ఈ స్లైడ్లో కనిపిస్తున్న తేడా చాలా చాలా ముఖ్యం. చూడండి, ఒకవైపు ట్రెడిషనల్ సైకాలజీ ఒక మైక్రోస్కోప్ లాంటిది. అది ఒక వ్యక్తి మనసు లోపల ఏం జరుగుతోందని లోతుగా చూస్తుంది. కానీ మరోవైపున్న కమ్యూనిటీ సైకాలజీ అది ఒక వైడ్ యాంగిల్ లెన్స్ లాంటిదన్నమాట. ఇది వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఉన్న ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళుండే ఏరియా, వాళ్ళు ఎదుర్కొనే సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఇలా అన్నిటినీ కలిపి చూస్తుంది. ఒకానొక టైంలో మానసిక సమస్యలొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మందులు వాడడం, లేదా కౌన్సిలింగ్ తీసుకోవడం ఇవే పరిష్కారాలు అనుకునేవాళ్లు. కాని ఇవన్నీ పైపైన పూతలే తప్ప అసలు సమస్య మూలాల్లోకి వెళ్లలేకపోయాయి. ఆలోచించండి, పేదరికం, నిరుద్యోగం, వివక్షలాంటి సామాజిక సమస్యలు జనాల మెంటల్ హెల్త్ను దెబ్బతీస్తుంటే కేవలం ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తే ఏం లాభం? సరిగ్గా ఈ అసంతృప్తి నుంచే ఒక కొత్త దారి కోసం వెతుకులాట మొదలైంది. ఆ వెతుకులాటకు దొరికిన సమాధానమే కమ్యూనిటీ సైకాలజీ. ఇది జస్ట్ ఒక కొత్త థియరీ కాదు, ఇది ఒక అనుసంధాన శాస్త్రం, లేదా లింకింగ్ సైన్స్. అంటే ఇది వేర్వేరు విషయాలను ఒకే చోట కలుపుతుందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కమ్యూనిటీ సైకాలజీ వ్యక్తులను వారి పరిసరాల నుండి విడదీసి చూడదు. ఒక వ్యక్తి ఆరోగ్యం, తను నివసించే సమాజం ఆరోగ్యం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని ఇది గట్టిగా నమ్ముతుంది. అందుకే దీని లక్ష్యం కేవలం వ్యక్తిలో మార్పు తీసుకురావడమే కాదు, మొత్తం సమాజాన్ని ఆరోగ్యకరంగా అందరికీ సమాన అవకాశాలు ఉండేలా మార్చడం. అనుసంధానం లేదా లింకింగ్ అనే మాటకి ఇక్కడ చాలా పవరుందండి. ఎందుకంటే ఇది రీసెర్చ్ను, థియరీలను కేవలం ల్యాబ్లకే పరిమితం చేయకుండా బయటకు తీసుకువచ్చి నిజజీవిత సమస్యలకు సొల్యూషన్స్ కనుగొనడానికి జనంతో కలిసి పనిచేస్తుంది. అయితే ఇది వేటిని కలుపుతుంది? ఫస్ట్, ఇది ఒక వ్యక్తిని వాళ్ల సమాజంతో కలుపుతుంది. సెకండ్, మనస్తత్వశాస్త్రాన్ని సోషియాలజీ, ఎకనామిక్స్ లాంటి ఇతర రంగాలతో కలుపుతుంది. థర్డ్, పుస్తకాల్లోని జ్ఞానాన్ని ఫీల్డ్లో జరిగే పనితో కలుపుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మార్పు తీసుకురావాలనే తపన ఉన్న ప్రజలను, సంస్థలను ఒకే తాటిపైకి తెస్తుంది. ఈ ఐడియా ఏదో ఒక్క దేశంలో పుట్టింది కాదండోయ్, ఇది ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో వాళ్ల అవసరాలను బట్టి ఒక మూవ్మెంట్ లాగా మొదలైంది. ఈ స్లైడ్ చూస్తే మనకొక ఇంట్రెస్టింగ్ కథ తెలుస్తుంది. ఈ ఆలోచన ఒకే చోట పుట్టలేదు. ఉదాహరణకు 1965లో అమెరికాలో మానసిక సమస్యలను కేవలం వ్యక్తిగతంగా చూడటం కరెక్ట్ కాదని, సమాజం పాత్రను కూడా లెక్కలోకి తీసుకోవాలని గట్టిగా వాదించారు. ఆ తర్వాత 1970లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఇదే ఉద్యమం మరో రూపు తీసుకుంది. అక్కడ సోషల్ జస్టిస్ కోసం, ముఖ్యంగా స్వదేశీ జనాభాపై జరుగుతున్న అణచివేతను ఎదుర్కోవడానికి కమ్యూనిటీ సైకాలజీ ఒక ఆయుధంగా మారింది. అదే సమయంలో లాటిన్ అమెరికాలో అప్పటి సోషల్ సైకాలజీ ప్రజల నిజజీవిత సమస్యలకు చాలా దూరంగా ఉందని భావించి పొలిటికల్ యాక్షన్ ద్వారా మార్పు తీసుకురావాలనే తపనతో ఇది మొదలైంది. చూశారా, వేరువేరు ప్రాంతాలు, వేర్వేరు సమస్యలు, కాని లక్ష్యం మాత్రం ఒక్కటే, ప్రజల జీవితాలను బాగుచేయడం. సరే, ఇంతసేపు థియరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఐడియాలు నిజ జీవితంలో ఎలా పనిచేశాయో చూద్దాం, మన దేశం నుంచే ఒక అద్భుతమైన ఉదాహరణతో. భారతదేశంలో ఈ ఉద్యమానికి మార్గదర్శకులైన ప్రొఫెసర్ దుర్గానంద్ సిన్హా మాటలివి. ఆయన చెప్పిన సింపుల్ పాయింట్ ఏంటంటే, ఏ అభివృద్ధి పథకమైనా విజయవంతం కావాలంటే అది కేవలం రోడ్లు, భవనాలు కడితే సరిపోదు. అది అక్కడి ప్రజల మనస్తత్వాన్ని, వాళ్ల అవసరాలను, వాళ్ల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. అందుకే
1952లో మన దేశంలో ప్రారంభమైన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం లక్ష్యాలు చాలా విస్తృతమైనవి. కేవలం ఆర్థిక అభివృద్ధే కాదు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పెంపు, స్థానిక సంస్థల బలోపేతం, విద్య, ఆరోగ్యం అన్నీ ఇందులో భాగమే. దీనికి కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ నిపుణులు బయట నుండి వచ్చి సలహాలివ్వలేదు, సమస్యను ఎదుర్కొంటున్న సెక్స్ వర్కర్లనే పరిష్కారంలో భాగస్వాములను చేశారు. వాళ్లకే ట్రైనింగ్ ఇచ్చి తోటివారికి అవగాహన కల్పించే బాధ్యతను వాళ్లకే అప్పగించారు. దాని ఫలితం, వాళ్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా వారి హక్కుల కోసం పోరాడే ఒక బలమైన సంఘంగా ఏర్పడ్డారు. ఇదే అసలైన కమ్యూనిటీ సాధికారత అంటే. అందుకే ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. వారి స్థానిక జ్ఞానం వల్ల ప్రభుత్వాలు మెరుగైన నిర్ణయాలు తీసుకోగలవు. ప్రజల శ్రమ, వాళ్ల సహకారం రూపంలో మరిన్ని వనరులు అందుబాటులోకొస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రాసెస్ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకోగలమనే నమ్మకాన్ని ఇస్తుంది. ఓకే, మరి ఈ రంగం భవిష్యత్ ఎలా ఉండబోతోంది? మారుతున్న ఈ ప్రపంచంలో కమ్యూనిటీ సైకాలజీ పాత్ర ఏంటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తులో కమ్యూనిటీ సైకాలజీ పాత్ర ఇంకా కీలకం కాబోతుంది. ఇది కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ఒంటరితనం లాంటి ప్రపంచవ్యాప్త సవాళ్లను ఎదుర్కోవాలి. అంతేకాదు, ప్రభుత్వాలు కొత్త పాలసీలు తయారు చేసేటప్పుడే కమ్యూనిటీ సైకాలజిస్టులు సలహాలివ్వాలి. ఉదాహరణకు, ఒక కొత్త ఫ్యాక్టరీ వల్ల అక్కడి ప్రజల మానసికారోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ముందుగానే అంచనా వెయ్యగలగాలి. ఇలా కింది స్థాయి నుంచే మార్పు కోసం పనిచేయాలి. సో, ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. కమ్యూనిటీ సైకాలజీ కేవలం యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు చర్చించుకునే సిద్ధాంతం కాదు. ఇది మార్పును తీసుకురావడానికి, ప్రజలకు అధికారమివ్వడానికి, మనందరం కలిసి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ టూల్ కిట్. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన చుట్టూ, మన వీధిలో, మన గ్రామంలో, మన నగరంలో మార్పు తీసుకురాగల శక్తి మనందరిలోనూ దాగి ఉంది. ఆ శక్తిని మనం గుర్తించి దాన్ని ఎలా ఉపయోగించుకోగలం?